బర్త్డే ఉంది, బర్త్డే చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్కి ర్యాక్ సిస్టర్స్. మేమైతే ఈ రోజు అయితే హనీ బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. అసలైతే ఈ షాపింగ్ ఎప్పుడో 1 వీక్ బిఫోర్ చేయాల్సింది. సో ఇంకా టైం ఉండక ఈరోజు అయితే బర్త్డే రేపు అనగా ఈరోజు అయితే షాపింగ్ వెళ్తున్నాం అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకే రెడీయా? మాకు నియర్ బై షాపింగ్ ఏరియా చెప్పాలంటే వచ్చేసి దిల్షుక్నగర్ అనమాట. సో మేము ఎప్పుడు షాపింగ్ చేసినా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది దిల్షుక్నగర్కే ప్రిఫరెన్స్ ఇస్తాము. సో కిడ్స్కైనా మాకైనా ఎక్కువగా అయితే ఇక్కడే తీసుకుంటాము. సో లాంగ్ జర్నీ చేయడం చాలా తక్కువ అనమాట. సో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసరికి అయితే చీకటి అయితే అయిపోయింది. సో చీకట్లో అయితే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది మనకు దిల్షుక్నగర్లో, తెలియదేముంది. ఇంకా మేము ఎప్పుడు తీసుకునే కిడ్స్ షాపింగ్ వచ్చేసి మనకి కోనార్ థియేటరే పక్క స్ట్రీట్లోనే, పక్క గల్లీలోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట ఈ షాప్ వచ్చేసి. సో మేము ఎప్పుడు తీసుకునే కిడ్స్కి ఇక్కడే తీసుకుంటాము. ఎక్కువగా ఈ 3-4 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళ షాప్లోనే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనకైతే కలెక్షన్ బాగుంటుంది. షాప్ నేమ్ వచ్చేసి ఏంటంటే హర్షిత కలెక్షన్స్ అనమాట. వీళ్ళది వచ్చేసి ఇది సెకండ్ షాపు. దీనికి ఆపోజిట్లోనే ఫస్ట్ షాప్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ షాప్ అయితే స్టార్టింగ్ 3-4 ఇయర్స్ బ్యాక్ పెట్టారు. సో ఇప్పుడు ఇంకా సెకండ్ షాప్ ఓపెన్ చేశారనమాట. సో ఈ ఫస్ట్ షాప్లో అయితే ఫస్ట్ ఒకసారి ఒక లుక్ ఇద్దాము, చూసేసి మంచిగా ఏమన్నా నచ్చితే ఇక్కడ ట్రై చేద్దాం, లేదంటే ఇంకా అక్కడ తీసుకుందాం అనేది ఇక్కడ ఒక లుక్ ఇస్తున్నాం అనమాట. ఇంకా మా హనీకి అయితే మంచిగా ఇలా సింపుల్గా ఉండాలన్నమాట. వాడికి ఎక్కువ స్వెట్ రావద్దు, ఏది రాకుండా ఇలా సింపుల్గా ఉండడం ఇష్టము. సో మీరు కూడా కిడ్స్కి ఎవరైనా ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళైతే మంచిగా తీసేసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పిల్లలు అయితే ఈజీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో మనకి ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇవి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి 350-450 అనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఓన్లీ పెద్దవాళ్ళ సైజ్ అనే కాదండి, ఆఫ్టర్ పుట్టిన బేబీస్ ఉంటాయి కదా 6 మంత్స్ నుంచి, చూడండి ఇక్కడ నేను చూపించినట్టుగా. సో 6 మంత్స్ నుంచి అయితే కలెక్షన్ ఉంటుందన్నమాట. సో లేడీస్వే ఉంటాయి ఎక్కువగా. సో కొంచెం జెంట్స్ వచ్చేసి సెకండ్ షాప్లో ఉన్నాయి. ఇక్కడైతే వచ్చేసి ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ అంట, ఓన్లీ కాస్ట్ ఆఫ్ 150. సో జెంట్స్వి కొన్ని మాత్రం వేరే సెకండ్ షాప్లో ఉన్నాయంట. నేను అవి కూడా మీకు అక్కడ చూపిస్తాను. 100 రూపీస్ అవి. ఓకే, కలెక్షన్ బాగుంది. 1000కి 3 శారీసా? సో ఇప్పుడు అయితే సమ్మర్ వస్తుంది కదండి, కాటన్ ఫ్రాక్స్ కావాలి కిడ్స్కి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మంచిగా రీజనబుల్ ప్రైస్లో అయితే 100కి, చిన్న పిల్లలకైతే 100 రూపీస్లో కాటన్ ఫ్రాక్స్ అంట. సో కొంచెం హైట్ ఉన్న పిల్లలకి ఏంటంటే 150 రూపీస్లో అయితే కాటన్ ఫ్రాక్స్ వచ్చేస్తున్నాయి. సో మేము ఇప్పుడైతే బర్త్డే కోసం వచ్చాం కనుక, పార్టీ వేరే మాకు కావాలి కనుక సో సెకండ్ షాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. 1000కి 3 శారీస్ అనేసి. ఈ శారీ వచ్చేసి 850 రూపీస్ అంట. సో శారీస్ కలెక్షన్స్, గాగ్రా కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ షాప్లో. సో దిల్షుక్నగర్ నియర్ బై ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో కలెక్షన్ వైజ్ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇక్కడ షాప్ బయట కూడా బ్యాంగిల్స్ అవన్నీ కూడా కలెక్షన్ పెట్టారు. సో మేమైతే ఇప్పుడైతే సెకండ్ షాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అని ఓకేనా? అది జీన్స్ వద్దా? ఒకసారి ఓపెన్ చేయండి. అబ్బో ఈమె ఇంత హెవీ అయ్యేది. అని
రెయిన్బోది ఓల్డ్ అయిపోయింది నాన్న. ఇప్పటి పిల్లలకైతే అసలు బట్టలు కొనాలంటే పెద్ద టార్చరేనండి. అసలు వాళ్ళకి ఏది నచ్చితే అదే కావాలంటారు. అసలు మన చిన్నప్పుడు అయితే మన మమ్మీ వాళ్ళు ఏదో ఒక పట్లంగానో ఏదో ఒకటి కుట్టించిచ్చి ఇంకా వేసుకోమ్మా ఇదే జారిపోయేదో ఉండేదో అనేసి అంటే ఇంకా అవే వేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు అస్సలు అలా కాదండి. వాళ్ళకి నచ్చాలి, కలర్ నచ్చాలి, అన్ని విధాల. మళ్ళీ ఆ క్లాత్ ఏమో కూర్చుకుపోవద్దు, అన్ని గనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ పాపకంట కలర్ తీయాలండి. నీకే కలర్ కావాలి? బాగుంటది, క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది. సింపుల్గా మంచి లుక్ రావాలంటే కిడ్స్ అయితే ఈ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. సో నాకైతే ఇక్కడ 2 ప్యాటర్న్స్ నచ్చినాయి. అనుని తీసుకోమనంటే మాత్రం నాకు లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది, నాకు ఈ మోడల్ నచ్చలేదు అనేసి అని అంటుంది. సో ఇంకా హనీ ఉండేసి నీకు వేరే ప్యాటర్న్ చూపిస్తారా ఇక్కడికి రా అనేసి అని అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ వచ్చేసి అంటే ఇది జీన్స్ క్లాత్ అంతే మాత్రమే, కాకపోతే జీన్స్ కాదు అనమాట. సో కాస్ట్ కూడా రీజనబులే ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి 350 రేంజ్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ ర్యాక్లో మొత్తం అన్ని కాస్ట్ అంతే రేంజ్లో ఉన్నాయండి. 350, 450 ఆ రేంజ్లో ఉన్నాయి. 500 కంటే ఎక్కువగా లేవు అనమాట. సో నార్మల్గా సింపుల్గా జస్ట్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతాయి. అండ్ కిడ్స్కి ఇంటి దగ్గర యూజ్ చేయడానికి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. మినిమం ఉండాలి మనకు. జీన్స్ బాగుంది నాన్న, బాగుంది ఇది. ఇది బ్యాగ్ ఇట్లా బ్యాగ్ టైప్. కాకపోతే ప్యాంట్స్ పెద్దగా అయిపోతాయేమో కదా. ఇంకా హనీ అనుకైతే ఈ కలర్ నచ్చిందంట. సో ఇద్దరు ఇట్లా ఎవరు తీసుకుంటారు ఈ కలర్ అనేది చూడాలి. ఇంకా మాకేంటంటే అసలు చిన్నప్పటి నుంచి అయినా ఇద్దరిట్లో ఎవరి బర్త్డే అయినా ఇద్దరు పిల్లలకైతే తీసుకుంటామండి. సో ఇంకా అందుకనేసి అయితే ఇద్దరికి అయితే సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ అయితే హనీని సెలెక్ట్ చేసుకోమని చెప్పామన్నమాట. సో నాకంటే ఎక్కువగా మా వారే మంచిగా సెలెక్ట్ చేస్తారనమాట వాళ్ళిద్దరు పిల్లలకి. ఇంకా అందుకనేసి అని మా వారిని సెలెక్ట్ చేయమని చెప్పాను. ఇంకా ఆయన అయితే ఇంకా ఒకసారి వేసి చూద్దాము పాపకి, టైట్ ఫిట్టింగ్, మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్ అయితే ఉండదు షాప్లో. అందుకని ఇక్కడే ట్రయల్ అయితే వేసేసాము. సో హనీకి అయితే డ్రెస్ అయితే బాగా నచ్చేసిందంటే వాళ్ళ డాడీ కూడా ఇంకా ఓకే అన్నారు. సో ఈ ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసాము. ఇంకా హను ఏం సెలెక్ట్ చేసుకుంటుందో ఇంకా చూడాలి. ఇక్కడ అయితే ఇద్దరు సేమ్ కలర్ తీసుకుంటాము, డిఫరెంట్ కలర్స్ సేమ్ ప్యాటర్న్ అన్నారు. బట్ నేనైతే వద్దు సేమ్ ప్యాటర్న్, సో డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, అన్నీ సేమ్ అయిపోతున్నాయి ఇద్దరికి అని చెప్పాను అనమాట. సో ఇంక ఇక్కడైతే డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాము. అనుకైతే ఈ ప్యాటర్న్ నచ్చిందంట. ఇంకా మేమైతే పాపకు ఒకసారి పెట్టి చూడండి, దాన్ని బట్టి సెట్ అవుతుందో లేదో చూద్దాము అనేసి అని చెప్పాము. ఇంకా అను చిన్నది కనుక ఇట్లాంటివి క్యారీ చేయడం అంతగా రాదనమాట, ఊరికే కింద పడిపోతూ ఉంటుంది. మేము ఉండి ఇంకా పాపకి శారీ అయితే కింద పడిపోతుంది అనేసి అంటే లేదు మేడం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, నేను ఒకసారి పాపకి వేసి చూపిస్తాను ఆగండి అనేసి అయితే అనుకి ట్రయల్ వేసి చూపిస్తున్నారు ఇక్కడ.
అమ్మా ఇట్నే పోదాం ఇంటికి రావాలా పద. సరే నీకు అది తీస్తుంది. ఒకసారి నువ్వు వేసుకోవచ్చు, ఒకసారి చెల్లి వేసుకోవచ్చు. ఓకేనా? ఇస్తుంది. మరి బర్త్డే నీదా మరి నువ్వెందుకు ఇంత గ్రాండ్ అవుతున్నావు చెప్పు. కిడ్స్ షాపింగ్ అయిపోయాక కొన్ని ట్రెండింగ్ ఉన్న శారీస్ కూడా నేనైతే చూశాను. సో పైనకి వెళ్ళి అయితే చెక్ చేయమన్నారు, కానీ ఇంకా నాకు అంత టైం లేదనేసి అని ఇక్కడే చూశాను. సో మనకి మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్న శారీ 895 అంట. క్లాత్ కూడా సూపర్ ఉంది. సో శారీస్ కూడా కావాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేసేయండి. కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రెండింగ్ శారీసే ఉన్నాయి. సో పైన 3rd ఫ్లోర్లో వచ్చేసి శారీ కలెక్షన్ కూడా చాలా ఉందంట. సో ఇంకా మనకైతే వెళ్ళే టైం లేదు కనుక ఇంకా మేమైతే ఇక్కడే ఉన్న శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే చూసేసాము. సో మనకైతే పిల్లలు లో బడ్జెట్లో హై క్లాస్గా కనిపించాలనుకుంటే ఈ షాప్ అయితే కంపల్సరీ విజిట్ అయిపోండి. సో మనకి ఇక్కడ ఉన్న క్లాత్స్ డ్రెస్సెస్ చూస్తే అయితే అవే బయట ప్రైజెస్ అయితే ఈజీగా 1000 రూపీస్ అలా పెట్టవచ్చు. సో ఇక్కడైతే కాస్ట్ అయితే 500 to 600లో మంచి వెస్ట్రన్ వేర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కూడా ఈ డ్రెస్సెస్ కలెక్షన్ నచ్చిందంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి అడ్రస్ కోసం. అడ్రస్ అడిగితే మాత్రం నేనైతే కరెక్ట్ అడ్రస్ అయితే ట్యాగ్ చేసేస్తాను కామెంట్ బాక్స్లో. సో ఇంకా వెళ్తూ అయితే వెళ్ళే దారిలో అయితే ఇక్కడ షాప్ దగ్గరనే నియర్లోనే బ్యాంగిల్స్ కూడా పెట్టారనమాట. సో ఇంకా వాళ్ళ డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఉన్న బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాము. సో ఇంకా ఆడపిల్లలు అయితే బ్యాంగిల్స్ అని చైన్స్ అని బోల్డ్ అని ఐటమ్స్ అయితే తీసుకోవాలి కదండి. సో ఇంకా అందుకనేసి అని వెళ్ళే దారిలో అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అలాగే దిల్షుక్నగర్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ స్వీట్ కార్న్ అయితే తింటారు. సో ఎంతమంది స్వీట్ కార్న్ అయితే తింటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. కహానీ అనుకొచ్చేసి స్వీట్ కార్న్ ఒకటి తీసేసుకున్నాము. సో ఇంకా వాళ్ళిద్దరైతే మంచిగా తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మన ఛానల్లో వీడియో వచ్చేసి హనీ బర్త్డే వీడియో అయితే అప్లోడింగ్ వచ్చేసిందండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.